స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అటవీ యాజమాన్యంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. నమస్కారం. మన దగ్గర అటవీ శాఖ వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కోసం చేసిన కొన్ని నోట్స్ ఉన్నాయి. అవును. వీటి ఆధారంగా అసలు ఈ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు, దాని వెనుకున్న ప్రిన్సిపల్స్ ఏంటి, అటవీ సంపదను కాపాడుతూనే ఎలా వాడుకుంటారు, ఈ విషయాలు కొంచెం తేలికగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ముఖ్యంగా మనం తరచుగా వింటూ ఉంటాం సస్టైన్డ్ యీల్డ్ అని. నిరంతర స్థిర దిగుబడి. అవును, అదే. ఆ సూత్రం గురించి మాట్లాడుకుందాం. ఇదెలా ఉంటుందంటే మనం బ్యాంకులో డబ్బు దాచుకుంటాం కదా. అవును. అసలు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ దాన్ని ముట్టుకోకుండా దానిమీద వచ్చే వడ్డీని, ఇంట్రెస్ట్ని మాత్రమే వాడుకుంటాం. సరే. అడవి విషయంలో కూడా అంతే. అక్కడున్న మొత్తం చెట్ల సంపద, దాన్ని గ్రోయింగ్ స్టాక్ అంటారు. అది మన అసలు అనమాట. ఓకే. ప్రతి ఏటా ఆ చెట్లు పెరగడం వల్ల అదనంగా చేరే కలప లేదా వేరే ఉత్పత్తి, దాన్ని యాన్యువల్ ఇంక్రిమెంట్ అంటారు. అంటే ఆ వడ్డీకి మించి వాడకూడదు. ఖచ్చితంగా. అదే దాని సారాంశం. అడవిని ఒక బ్యాంక్ ఖాతాలా చూడటం భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఇది కేవలం చెట్లు పెంచడమే కాదు, ఒక పద్ధతి ప్రకారం ఆదాయం కూడా వస్తుందన్నమాట. అవునవును. సరే, అసలు అడవి అంటే ఏంటి? మామూలుగా చెట్ల గుంపు అనుకుంటాం, కానీ వాటి వల్ల మనకు ఏమేం లాభాలున్నాయి? మంచి ప్రశ్న. పర్యావరణ శాస్త్రం ప్రకారం చూస్తే అడవి అంటే ప్రధానంగా చెట్లతో, ముఖ్యంగా కలపనిచ్చే చెట్లతో నిండిన ప్రాంతం. సరే. వీటి వల్ల ఉపయోగాలు రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి, మనకు డైరెక్ట్గా దొరికే ఉత్పత్తులు. అంటే కలపలాంటివా? అవును. కలప, వంట చెరకు, రబ్బరు, జిగురు, పూలు, పండ్లు, కాయలు, రంగులు, మందు మొక్కలు, రెజిన్లు, నారలు, లక్క, తునికి ఆకులు అంటే బీడి ఆకులు. ఓ, బీడి ఆకులు కూడానా? వెదురు, గడ్డి, నూనెలు, ఇలా చాలా ఉన్నాయి. అవును, అది ముఖ్యం. వరదలను కంట్రోల్ చెయ్యడం, మంచి గాలి ఇవ్వడం, నీడనివ్వడం, వాతావరణాన్ని చల్లబరచడం, గాల్లో దుమ్ము ధూళిని తగ్గించడం. అవును. ఎన్నో జీవజాతులకు ఇల్లులాంటిది. మనకు చూడటానికి ఆహ్లాదంగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం, గాలిలో కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని స్టోర్ చేసుకుంటుంది. ఓ, క్లైమేట్ చేంజ్ విషయంలో ఇది చాలా కీలకం కదా. ఖచ్చితంగా. అందుకే 2018 డ్రాఫ్ట్ ఫారెస్ట్ పాలసీలో కూడా ఈ పర్యావరణ సేవలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంటే అటవీ యాజమాన్యం అంటే కేవలం చెట్లను కాపాడటం కాదు, ఈ ఉత్పత్తులు, సేవలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్లాన్ చేయడం అన్నమాట. సరిగ్గా చెప్పారు. అది ఒక పెద్ద ప్రణాళిక. మరి ఈ యాజమాన్య పద్ధతులు ఎప్పటినుంచో ఉన్నాయా, లేక కాలంతో పాటు మారుతూ వచ్చాయా? మారాయండి, చాలా మారాయి. మన జాతీయ అటవీ విధానాలు చూస్తే ఆ మార్పు బాగా తెలుస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు 1894లో మొదటి పాలసీ వచ్చింది. అది ప్రజాప్రయోజనమన్నా కూడా అగ్రికల్చర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. అంటే అప్పట్లో అడవులను కొట్టి వ్యవసాయ భూములుగా మార్చడం పెద్ద తప్పుగా చూడలేదనమాట. ఓ, అలాగా. అంటే అప్పుడు కలప ఆదాయం పర్యావరణం కన్నా ఆహార ఉత్పత్తికే విలువిచ్చారా? దాదాపుగా అంతేనండి. కాని 1952 నాటికి పరిస్థితి కొంచెం మారింది. అడవుల రక్షణ ప్రాముఖ్యతను గుర్తించారు. అడవులు కేవలం కలపకే కాదు, దేశ రక్షణకు, పర్యావరణానికి కూడా అవసరమని భావించారు. అందుకే వాటిని ప్రొటెక్షన్ ఫారెస్ట్స్, నేషనల్ ఫారెస్ట్స్, విలేజ్ ఫారెస్ట్స్ అని వర్గీకరించారు. సరే. ఇక 1988 వచ్చేసరికి పర్యావరణ సమస్యలు బాగా పెరిగాయి కదా. అవును. అప్పుడు పాలసీలో మేజర్ ఫోకస్ పర్యావరణ సమతుల్యతను కాపాడటం, బయోడైవర్సిటీని కాపాడటం అయ్యింది. లోకల్ ప్రజల అవసరాలను కూడా గుర్తించారు. అంటే అప్పటికి ప్రిజర్వేషన్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. అవును. ఇక లేటెస్ట్గా 2018 డ్రాఫ్ట్ పాలసీ చూస్తే అది ఇంకా అడ్వాన్స్డ్గా ఉంది. క్లైమేట్ చేంజ్, వాటర్షెడ్ మేనేజ్మెంట్ అంటే నీటి వనరుల సంరక్షణ, గిరిజనులు, అడవి మీద ఆధారపడే ప్రజల జీవనోపాధి, ముఖ్యంగా నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ NTFP ద్వారా వీటన్నిటి మీద దృష్టి పెట్టింది. NTFP అంటే కలపేతర ఉత్పత్తులనా? అవును. బీడియాకులు, వెదురు, గమ్స్, రెజిన్స్ లాంటివన్నమాట. దేశంలో కనీసం 3/4, కొండ ప్రాంతాల్లో అయితే 3/2 అడవులు చెట్లతో కప్పి ఉండాలనే టార్గెట్ కూడా ఉంది. ఈ మార్పు చూస్తుంటే కేవలం కలప అమ్మడం దగ్గర మొదలై అడవిని సంపూర్ణంగా దాని సేవలన్నిటితో సహా కాపాడుకునే దిశగా వెళ్తున్నట్లుంది. నిజమే. సరే, మళ్ళీ ఆ బ్యాంక్ ఖాతా విషయానికొద్దాం.
ఈ నిరంతర స్థిర దిగుబడి అడవిలో సరిగ్గా ఎలా పనిచేస్తుంది? గ్రోయింగ్ స్టాక్ తగ్గకుండా ఆ ఇంక్రిమెంట్ మాత్రమే వాడటం అంటున్నారు. అవును. ఇప్పుడు అడవిలో ఉన్న మొత్తం చెట్ల వాల్యూమ్ లేదా సంఖ్యనే మనం గ్రోయింగ్ స్టాక్ అంటున్నాం. అది మన ప్రిన్సిపల్. ప్రతి ఏటా ఆ చెట్లు పెరగడం వల్ల యాడయ్యే కలప వాల్యూమే యాన్యువల్ ఇంక్రిమెంట్ లేదా వార్షిక వృద్ధి. అది మన ఇంట్రెస్ట్. హూ, మనం ప్రతి ఏటా ఆ ఇంక్రిమెంట్కి సమానమైన కలపనో లేదా ఇతర ఉత్పత్తులనో మాత్రమే తీస్తే మన అసలు అయిన గ్రోయింగ్ స్టాక్ తరగదు. అంటే అడవి అలా ప్రొడక్షన్ ఇస్తూనే ఉంటుంది. అంతే. అదీకాక ఈ ప్రాసెస్లో భూసారం కూడా దెబ్బతినకూడదు. అది కూడా చూసుకోవాలి. మరి ఈ ఇంట్రెస్ట్ ఎంతొస్తోందని ఎలా తెలుస్తుంది? ఎలా లెక్కిస్తారు? దానికి పద్ధతులున్నాయండి. ఫారెస్ట్ ఆఫీసర్లు రెగ్యులర్గా ఫారెస్ట్లో చెట్ల పెరుగుదలను మానిటర్ చేస్తారు, కొలుస్తారు. ఎలా? కరెంట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ CAI అని ఒకటుంటుంది. అంటే ఒక సంవత్సరంలో ఎంత పెరిగింది అని. ఇంకోటి మీన్ యాన్యువల్ ఇంక్రిమెంట్ MAI అంటే ఆ చెట్టు లైఫ్ టైంలో యావరేజ్గా ఏడాదికి ఎంత పెరిగింది అని. ఓ, సరే. వీటిని బట్టి ఆ ఎంత కలప తీయొచ్చు అని ఎస్టిమేట్ వేస్తారు. అల్టిమేట్ గోల్ ఏంటంటే నార్మల్ ఫారెస్ట్ అనే ఒక ఐడియల్ స్టేజ్కి చేరుకోవడం. నార్మల్ ఫారెస్ట్. అవును. అక్కడ అన్ని ఏజ్ గ్రూపుల చెట్లు ఒక బ్యాలెన్స్డ్గా ఉంటాయి. గ్రోయింగ్ స్టాక్ కరెక్ట్గా ఉంటుంది. యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా స్థిరంగా ఉంటుంది. అయితే ఈ నార్మల్ ఫారెస్ట్ అనే ఆదర్శ స్థితిని నిజంగా సాధించడం సాధ్యమేనా? ప్రాక్టికల్గా ఇబ్బందులుంటాయా? ఆచరణలో సవాలు ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. న్యాచురల్ కెలామిటీస్ రావొచ్చు, డిజీజెస్ రావొచ్చు, ఇల్లీగల్ ఫెలింగ్ ఇలాంటివి ఆ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేయొచ్చు. నిజమే. అందుకే కంటిన్యూస్ మానిటరింగ్, కేర్ అవసరం. కానీ ఈ నిరంతర స్థిర దిగుబడి ప్రిన్సిపల్ని ఫాలో అవడం చాలా చాలా ముఖ్యం. లేకపోతే ఏమవుతుంది? అడవులు తగ్గిపోతాయి, డీగ్రేడ్ అయిపోతాయి. భవిష్యత్ తరాలకు రిసోర్సెస్ ఉండవు. ఎకోలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఇది 1988-2018 పాలసీల మెయిన్ గోల్ కూడా. అర్థమైంది. అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా చెట్లు నరికేయడం కుదరదు. ఒక పద్ధతి ప్రకారం చెయ్యాలి. మరి ఎప్పుడు నరకాలి? ఎంత వయసున్న చెట్లు నరకాలి? ఇదెలా డిసైడ్ చేస్తారు. దానికే రొటేషన్ లేదా ఉత్పత్తి కాలం అంటారు, సింపుల్గా చెప్పాలంటే. ఒక మొక్క నాటినప్పట్నించి అది పెరిగి మనం దేనికోసం పెంచామో, ఉదాహరణకు కలప కోసం, ఆ సైజుకొచ్చి నరకడానికి రెడీ అయ్యే వరకు పట్టే టైమన్నమాట. ఓ, ఆ కాలాన్ని రొటేషన్ అంటారా? అవును. ఈ రొటేషన్ పీరియడ్ అనేది మన అబ్జెక్టివ్ని బట్టి మారుతుంది. అంటే ఉదాహరణకి సిల్వికల్చరల్ రొటేషన్ అనుంది. ఇది ఫారెస్ట్ హెల్త్ మీద డిపెండ్ అవుతుంది. నేల దెబ్బతినకుండా చెట్లు మళ్లీ న్యాచురల్గా రీజనరేట్ అవ్వడానికి బెస్ట్ టైమేదో చూసి అప్పుడు నరుకుతారు. సరే. ఎకనామిక్ రొటేషన్ అంటే ఇది పూర్తిగా డబ్బుల లెక్క. ఎప్పుడు నరికితే మన ఇన్వెస్ట్మెంట్కి మ్యాక్సిమం రిటర్న్ వస్తుందో చూసి ఆ ఏజ్లో నరికేస్తారు. అలాగే టెక్నికల్ రొటేషన్ అని కూడా ఉంటుంది. మనకు కావాల్సిన స్పెసిఫిక్ సైజు కలప ఎప్పుడు ఎక్కువగా దొరుకుతుందో ఆ టైంలో నరకడం. అంటే ఫర్నిచర్కి పెద్ద సైజు, పేపర్ మిల్లుకి చిన్న సైజు, అలాగా? అవును, అలా అన్నమాట. ఎలా? ఫారెస్ట్ మేనేజ్మెంట్లో బేసిక్ పర్మనెంట్ టెరిటోరియల్ యూనిట్ని కంపార్ట్మెంట్ అంటారు. వీటికి న్యాచురల్ బౌండరీలు, వాగులు, కొండలు, లేదా ఆర్టిఫిషియల్ బౌండరీలు, రోడ్లు, ఫైర్ లైన్స్ ఉంటాయి. వీటికి నంబర్లిస్తారు. ఓకే. కొన్ని కంపార్ట్మెంట్లు కలిపి ఒక బ్లాక్ అవుతుంది. ఇక ఒకే రకమైన మేనేజ్మెంట్ సిస్టమ్, ఉదాహరణ టేకు పెంచటం లేదా CWS సిస్టమ్, కింద ఉన్న మొత్తం ఏరియాని వర్కింగ్ సర్కిల్ అంటారు. వర్కింగ్ సర్కిల్? అవును. కొన్నిసార్లు ఈ వర్కింగ్ సర్కిల్ మరీ పెద్దగా ఉంటే దాన్ని ఫెలింగ్ సిరీస్గా విడగొట్టి ఒక్కో సిరీస్ని ఇండిపెండెంట్గా మేనేజ్ చేస్తారు. అబ్బో. ప్రతి ఏటా కలప తీయడానికి నిర్దేశించిన ఏరియాని కూప్ అంటారు. ఈ డివిజన్ వల్ల ప్లానింగు, వర్క్ ఎగ్జిక్యూషను, మానిటరింగ్ అన్నీ ఈజీ అవుతాయి. ఇన్ని విభాగాలు ప్లానింగ్లో అసలు ఫీల్డ్లో ఎన్ని చెట్లున్నాయి, ఎంత కలప వస్తుంది అని వాళ్ళకెలా తెలుస్తుంది? నిలబడి ఉన్న చెట్లను కొలవడం చాలా కష్టమేమో. కష్టమే, కానీ చాలా ముఖ్యం. అందుకే స్టాండర్డ్ మెథడ్స్ ఉన్నాయి. నిలబడిన చెట్టు వాల్యూమ్ తెలియాలంటే దాని చుట్టుకొలత లేదా డయామీటర్ ఇంకా హైట్ కావాలి కదా. అవును. ఇవి కొలవడానికి ఒక స్టాండర్డ్ పాయింట్ ఉండాలి. అందుకే ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ హైట్ దగ్గర కొలుస్తారు. బ్రెస్ట్ హైట్ అంటే ఛాతీ ఎత్తానా? అవును. అంటే భూమి నుంచి 1.37 మీటర్లు, సుమారుగా 4.5 అడుగుల ఎత్తులో అనమాట.
సరిగ్గా ఆ హైట్లోనే ఎందుకు కొలవాలి? వేరే చోట కొలవకూడదా? మంచి ప్రశ్నే అడిగారు. దానికి కొన్ని కారణాలున్నాయి. ఒకటి, ఆ ఎత్తులో నిలబడి కొలవడం కన్వీనియంట్గా ఉంటుంది. సరే. 2, చాలా చెట్ల మొదలు దగ్గర వేర్లు పైకి ఉబ్బెత్తుగా ఉంటాయి. దాన్ని బట్రెస్ అంటారు. ఆ ఎత్తు దాటితే ఆ ప్రాబ్లం ఉండదు. ఓ, నిజమే. 3, ప్రపంచమంతా ఇదే స్టాండర్డ్ ఫాలో అవడం వల్ల వేర్వేరు చోట్ల కొలతలను కంపేర్ చేయడం ఈజీ అవుతుంది. భలే ఉందండి. దేంతో కొలుస్తారు మరి? మామూలు టేప్ లాంటిదేనా? అవును, జనరల్గా 2 రకాల పరికరాలు వాడతారు. ఒకటి మెజరింగ్ టేప్. దీంతో చెట్టు చుట్టుకొలత గర్త్ కొలుస్తారు. ఇది లైట్ వెయిట్, వంకర టింకర చెట్లకు కూడా ఈజీ. రెండోది? రెండోది క్యాలిపర్స్. ఇది డైరెక్ట్గా చెట్టు డయామీటర్, వ్యాసం కొలుస్తుంది. టేప్తో చుట్టుకొలత కొలిచి దాన్ని మళ్ళీ డయామీటర్గా మార్చాల్సిన పని ఉండదు. ఓకే. ఇక చెట్టు హైట్ కొలవడానికి యాబ్నీస్ లెవెల్ లాంటి పరికరాలు, ట్రిగనోమెట్రీ ప్రిన్సిపల్స్ వాడతారు. ఈ కొలతలన్నీ పక్కాగా తీసుకుని రికార్డ్ చేశాకే కలపతిస్తారన్నమాట. ఇంట్రెస్టింగ్. సరే, కొన్ని స్పెసిఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ గురించి కొంచెం చెప్పండి. సిడబ్ల్యూఎస్, సిడబ్ల్యూఆర్ అని విన్నాను. అవేంటి? వినడానికి ఒకేలా అనిపిస్తున్నాయే. అవును, రెండూ కాపీస్ బేస్డ్ సిస్టమ్సే. కాపీస్ అంటే నరికిన మొదళ్ల నుంచి మళ్లీ చిగురించే చెట్లనమాట. కాని వాటి ఉద్దేశ్యాలు, పద్ధతులు వేరు. చెప్పండి. సిడబ్ల్యూఎస్ అంటే కాపీస్ విత్ స్టాండర్డ్స్. దీన్ని ఒక 2 స్టోరీ బిల్డింగ్ లాగా ఊహించుకోవచ్చు. రెండంతస్తుల భవనంలాగా. కింద ఫ్లోర్లో షార్ట్ రొటేషన్లో నరికే కాపీస్ చెట్లుంటాయి. అంటే చిన్న కలప, వంట చెరకు కోసం. పైన అక్కడక్కడ కొన్ని సెలెక్టెడ్, మంచి పెద్ద చెట్లను స్టాండర్డ్స్గా వదిలేస్తారు. ఎందుకు? అవి పెద్ద సైజు కలప ఇవ్వడానికి, విత్తనాలు ఉత్పత్తి చేయడానికి, కింద పెరిగే చిన్న చెట్లకు కొంచెం నీడా ప్రొటెక్షన్ ఇవ్వడానికి హెల్ప్ అవుతాయి. ఇక్కడ 2 రొటేషన్లుంటాయి. కాపీస్కొకటి, స్టాండర్డ్స్కి ఇంకోటి. అది చాలా పెద్దది. ఓకే, సిడబ్ల్యూఎస్ అర్థమైంది. మరి సిడబ్ల్యూఆర్ అంటే? సిడబ్ల్యూఆర్ అంటే కాపీస్ విత్ రిజర్వ్స్. ఇది కొంచెం సింపుల్, ఫ్లెక్సిబుల్ మెథడ్. ఇక్కడ కొన్ని చెట్లను రిజర్వ్స్గా ఉంచి మిగతా కాపీస్ చేయగల చెట్లను నరికేస్తారు. ఏ చెట్లను రిజర్వ్స్గా ఉంచాలి? అది అప్పటి సిచ్యువేషన్ని బట్టి, అవసరాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. అంటే సాయిల్ ఎరోజన్ ఆపడానికి కొన్ని చెట్లు అవసరం కావచ్చు, లేదా కొన్ని రేర్ స్పీసీస్ని కాపాడటానికి, లేదా ఎకనామికల్గా వాల్యుబుల్ చెట్లను ఉంచొచ్చు. అంటే సిడబ్ల్యూఎస్ లాగా ఖచ్చితంగా రెండంతస్తులుండాల్సిన పనిలేదు. లేదు. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో డ్రై డెసిడ్యువస్ టేకు అడవుల్లో టేకుతో పాటు వేరే జాతులను రిజర్వ్స్గా ఉంచడం వల్ల నేలసారం పెరుగుతుంది, బయోడైవర్సిటీ కాపాడబడుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే సిడబ్ల్యూఎస్ ఏమో పెద్ద కల్ప, విత్తనాల మీద ఫోకస్ చేస్తుంది. సిడబ్ల్యూఆర్ ఏమో లోకల్ కండిషన్స్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. అలాగనా? దాదాపుగా అంతే. రెండింటికి వాటి ప్రయోజనాలున్నాయి. చాలా ఆసక్తికరంగా ఉందండి. కలప సంగతి సరే, మరి వెదురు సంగతేంటి? అది టెక్నికల్గా గడ్డి జాతి అన్నారు కదా, దాని మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? అవును, వెదురు మేనేజ్మెంట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్, స్పెసిఫిక్గా ఉంటుంది. వెదురును డిపార్ట్మెంట్ వాళ్లే నరకవచ్చు, లేదా ఇండస్ట్రీస్కి, పేపర్ మిల్స్ లాంటివి అలాట్ చేసి నరికిస్తారు. సరే. కలెక్ట్ చేసిన వెదురుని దాని సైజ్ని బట్టి, అంటే చుట్టుకొలత, పొడవు బట్టి గ్రేడింగ్ చేస్తారు. సూపర్ స్పెషల్, స్పెషల్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అలాగా. అయితే ఇందులో చాలా ముఖ్యమైనవి వెదురు నరికే రూల్స్, ఫెల్లింగ్ రూల్స్. ఇవి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, లేకపోతే వెదురు పొద, క్లంప్ దెబ్బతింటుంది. ఆ రూల్స్ వెనక ఏదైనా సైన్స్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. చూడండి. చెప్పండి. 1, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ గడలు, అంటే లేత బొంగులు, వాటిని నరకకూడదు. ఎందుకంటే అవే క్లంప్ గ్రోత్కి సపోర్టిస్తాయి. ఓకే. 2, ప్రతి క్లంప్లో కనీసం 6 బాగా పెరిగిన, మెచ్యూర్ అంటే 3వ సంవత్సరం పైబడిన గడలను వదిలేయాలి. ఇవి ఆ క్లంప్కి బలాన్నిస్తాయి, కొత్త పిలకలు రావడానికి హెల్ప్ చేస్తాయి. సరే. 3, భూమి నుంచి సుమారు 15 సెంటీమీటర్ల ఎత్తులో కణుపు నోడ్ పైన షార్ప్ నైఫ్తో స్లాంటింగ్గా కట్ చేయాలి. వాలుగా కట్ చేయడం వల్ల వర్షం నీరు నిలవకుండా జారిపోయి మొదలు కుళ్ళిపోకుండా ఉంటుంది. లాజికల్గా ఉంది. 4, వర్షాకాలంలో, అంటే జులై నుంచి సెప్టెంబర్ వరకు నరకకూడదు. ఎందుకంటే అప్పుడే భూమిలోంచి కొత్త పిలకలు వస్తుంటాయి. వాటిని తొక్కేయడం, నరికేయడం జరిగితే క్లంప్ డ్యామేజ్ అవుతుంది. ఈ రూల్స్ అన్నీ ఆ వెదురు పొద మళ్లీ బలంగా పెరిగి కంటిన్యూయస్గా ఈల్డ్ ఇచ్చేలా చూస్తాయన్నమాట. అబ్బో, ప్రతి రూల్ వెనుక ఇంత లాజిక్ ఉందా?
కేవలం నరకడమే కాదు, అది మళ్లీ పెరిగేలా చూడటం కూడా మేనేజ్మెంట్లో భాగమే. భలే ఉంది. ఇక ఫారెస్ట్ నుంచి వచ్చే మరో ఇంపార్టెంట్ ప్రోడక్ట్ బీడీ ఆకు. దీని కలెక్షన్ ఎలా జరుగుతుంది? ఇందులో కూడా ఎన్ని రూల్స్ ఉంటాయా? బీడి ఆకు అంటే తునికి ఆకు సేకరణ. ఇది సాధారణంగా కాంట్రాక్టర్ల ద్వారా జరుగుతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెసిఫిక్ ఏరియాలను యూనిట్లు అంటారు, టెండర్ లేదా ఆక్షన్ ద్వారా కాంట్రాక్టర్లకు ఇస్తుంది. సరే. కాంట్రాక్టర్లు మంచి క్వాలిటీ కొత్త ఆకులు రావడానికి కలెక్షన్కి ముందు చెట్ల కొమ్మలను ప్రూనింగ్ చేస్తారు, కత్తిరిస్తారు. ఊళ్లల్లో కల్లం అని కలెక్షన్ సెంటర్లు పెడతారు. కల్లం అంటే? ఆకులు జమ చేసే చోటు అన్మాట. ఊరి జనం అడవికి వెళ్లి మంచి ఆకులు కోసి 50 ఆకులతో ఒక కట్ట బండిల్లాగా కట్టి కల్లాలకు తెస్తారు. అక్కడ కాంట్రాక్టర్ ఏజెంట్ వాటిని కొని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ FBO సూపర్విజన్లో రికార్డ్ చేస్తారు. గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటుని ఆ కూలీలకు అక్కడికక్కడే పే చేస్తారు. అంటే ఇది చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతుంది. లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. అవునండి. ఇదంతా NTFP ద్వారా లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ చేయాలనే గవర్నమెంట్ పాలసీకి తగ్గట్టుగా ఉంటుంది. అద్భుతం. ప్రతి ఉత్పత్తి సేకరణ వెనుక ఒక సిస్టమ్, ఒక ప్లాన్ ఉన్నాయి. ఫైనల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్ట్గా కలపను ఎలా సేకరిస్తారు? కాంట్రాక్టర్లకు కాకుండా వాళ్లే నరికి తరలించే ప్రాసెస్ ఎలా ఉంటుంది? డిపార్ట్మెంటల్ ఎక్స్ట్రాక్షన్ కూడా చాలా సిస్టమాటిక్గా జరుగుతుందండి. చెప్పండి. ఫస్ట్ అప్రూవ్ అయిన వర్కింగ్ ప్లాన్ ప్రకారం ఏ కూప్లో పని చెయ్యాలో డిసైడ్ చేస్తారు. ఓకే. ఫీల్డ్ స్టాఫ్ ఆ కూప్లో మార్క్ చేసిన చెట్లను కౌంట్స్ చేస్తారు, ఎన్యూమరేషన్. ప్రతి చెట్టు GBH చుట్టుకొలత, ఎంత కలప వస్తుంది, యూస్ఫుల్ బోల్ లెంత్ లాంటి డీటెయిల్స్ ఎన్యూమరేషన్ రిజిస్టర్లో నోట్ చేస్తారు. తర్వాత ట్రైన్డ్ వర్కర్స్ ఆ చెట్లను వీలైనంత తక్కువ హైట్లో నరుకుతారు, లాగింగ్. నరికిన మాను నుంచి అవసరమైన లెంతులలో దుంగల్ను కట్ చేస్తారు, క్రాస్ కటింగ్. ఈ దుంగల డీటెయిల్స్ అంటే పొడవు, మధ్య చుట్టుకొలత లాగింగ్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ ఫారం 2, ఫారం 3లో రికార్డ్ చేస్తారు. వాటి వాల్యూమ్ ఎంతో ఎస్టిమేట్ చేయడానికి ఎక్కువగా క్వార్టర్ గర్త్ ఫార్ములా వాడతారు. ఫార్ములానా? అవును. G4 స్క్వేర్ అని, అంటే చుట్టుకొలత గర్త్ బై 4 హోల్ స్క్వేర్ ఇంటూ పొడవు లెంత్. ఇది వాల్యూమ్ని ఈజీగా ఎస్టిమేట్ చేయడానికి ఒక స్టాండర్డ్ మెథడ్. సరే. ఈ పనులన్నిటికీ అయ్యే ఖర్చుకి ఎస్టిమేట్స్ తయారు చేసి DFO లేదా పై ఆఫీసర్ల నుంచి అప్రూవల్ తీసుకుంటారు. ఆ తర్వాతే పనులు మొదలవుతాయా? అప్రూవల్ వచ్చాక రూల్స్ ప్రకారం ఆ కలపతుంగలను కూప్ నుంచి డిపోలకు తరలిస్తారు, ఎక్స్ట్రాక్షన్. ప్రతి స్టెప్లోనూ పక్కాగా రికార్డ్ కీపింగ్, అకౌంటబిలిటీ ఉంటుంది. అబ్బో, వింటుంటేనే తెలుస్తుంది. ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏదో చెట్లు నరకడం, అమ్మడం కాదు. దాని వెనుక ఎంత సైన్స్, ప్లానింగ్, రూల్స్, సూపర్విజన్ ఉన్నాయో. ఆల్మోస్ట్ ఒక పెద్ద ఇండస్ట్రీ నడిపినట్లే ఉంది. ఖచ్చితంగా. ఈ డిస్కషన్ నుంచి మనం కొన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. 1, ఫారెస్ట్ని ఒక రెన్యూవబుల్ రీసోర్స్గా చూస్తూ సస్టైన్డ్ ఈల్డ్ ప్రిన్సిపల్ ఫాలో అవ్వడం ఎంత ఇంపార్టెంటో. అవును. 2, కేవలం రెవెన్యూ జనరేషన్ నుంచి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, బయోడైవర్సిటీ, లోకల్ లైవ్లీహుడ్స్ వైపు ఫారెస్ట్ పాలసీలు ఎలా మారాయో. నిజమే. 3, ప్లాన్డ్ మేనేజ్మెంట్ అంటే రొటేషన్స్, కంపార్ట్మెంట్స్, స్కూప్స్ ఇవన్నీ ఎలా జరుగుతాయో. 4, వెదురు, బీడీ ఆకు లాంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్కి స్పెసిఫిక్ హార్వెస్టింగ్ మెథడ్స్ ఎలా ఉన్నాయో. 5, డిపార్ట్మెంటల్ టింబర్ ఎక్స్ట్రాక్షన్ ఎంత సిస్టమాటిక్గా జరుగుతుందో. నిజంగా ఇది సైన్స్, ఎకనామిక్స్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ వీటన్నిటి మధ్య ఒక కాంప్లెక్స్ బ్యాలెన్సింగ్ యాక్ట్ లాగా అనిపిస్తోంది. చివరిగా వింటున్న వారి కోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న. ఇప్పుడు మనం క్లైమేట్ చేంజ్, పాపులేషన్ ప్రెషర్ లాంటి కొత్త ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం కదా. అవును, చాలా పెద్ద సవాళ్లు. ఈ కాంటెక్స్ట్లో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్లో కేవలం రీసోర్స్ అవైలబిలిటీనే కాదు, వాటి ఎకాలజికల్ రెసిలియన్స్ని అంటే మార్పులను తట్టుకొని మళ్లీ కోలుకొని సామర్థ్యాన్ని కూడా పెంచడానికి మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ఈ ట్రెడిషనల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్, మెథడ్స్ ఇంకా ఎలా మారాలి, వేటిని కొత్తగా అడాప్ట్ చేసుకోవాలి. ఇది నిజంగా ఆలోచించాల్సిన కీలకమైన ప్రశ్న. ఈ డీటెయిల్డ్ అనాలిసిస్కి చాలా ధన్యవాదాలండి. మీకు కూడా.